అదే మాకిప్పుడు శరత్ గారిని అడిగితే ఇమ్మీడియట్‌గా చెప్పేసేవారు. ఆయన మాలలో ఉన్నారు. సో, ఆయనకి నేను అడిగిన క్వెషన్ తెలీదు. ఆయన ఎప్పుడు ఫోటో ఓకే. ముందుకి ఇంకో ఇద్దరిని రమ్మంటే ఫోటో తీసుకొని నా పని అయిపోతుంది కదా అనుకుంటున్నారాయన. ఆయన సీరియస్‌గా కనిపిస్తారు గానీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. సో, థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్ గారు. అండ్ నౌ ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? రాజ్ కుమార్ కసిరెడ్డి గారు మాట్లాడతారు. మిమ్మల్ని కూడా సేమ్ క్వెషన్ అడుగుతాను. మీరు స్పీచ్ లోపలే ప్రిపేర్ అవ్వండి అదేంటి అని. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి సినిమా మీరందరూ చూశారు, అందరికీ నచ్చింది, మంచి మంచి రివ్యూస్ కూడా వేస్తున్నారు. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. బట్ సార్, గుడ్ థింగ్స్ టేక్ టైం, డోంట్ వరీ. రీచ్ వెళ్తుంది ఖచ్చితంగా. ఆడియన్స్ తీసుకెళ్తారు, మీడియా వాళ్ళు తీసుకెళ్తారు, మేము కూడా తీసుకెళ్తాం. అంతా మంచిగా జరుగుతుందని మీరేం టెన్షన్ పడొద్దు. మనం రేపటి నుంచి నేనైతే తిరుగుదాం అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఓకే, రెడీ? లేదా ఎవరు తిరగట్లేదు. బట్ డోంట్ వరీ, రేపటి నుంచి మేము ఆంధ్ర టూరా సార్? ఆంధ్ర టూర్ వెళ్తున్నామండి. మంచిగా అక్కడ మమ్మల్ని మీట్ అవ్వడానికి అందరూ రండి, కలుద్దాం, మాట్లాడదాం. టైం ఉంటే భోజనం చేద్దాం. ఇంకా టైం ఉంటే అంటే వాళ్ళు వదిలితే నేను పర్సనల్గా తిరుగుదాం అని ఉంటుంది. బట్ వాళ్ళు వదలరు, వేరే వేరే థియేటర్లు తీసుకెళ్తారు. బట్ ఈ సినిమా ఎస్పెషల్లీ నాకు చాలామంది ఫోన్ చేసి జీవన్ గారి గురించి చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం అన్నా, అంటే మీరు చాలా చేశారు. నేను డే వన్ చెప్పా ఆయనకి, అన్న నీకు తెలియట్లేదన్నా, నీ క్యారెక్టరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాను కదా. అని మళ్ళీ అబద్ధం అనుకుంటారు. సో ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి నాకు ఫోన్ చేసి చాలామంది చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళండి. 2.5 20 minutes నాన్ స్టాప్గా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ కుమార్ గారు సేమ్ క్వశ్చన్ అండి. మీ జీవితంలో ఒకటి తీసి ఇంకొకటి రీప్లేస్ చేయాలి అంటే ఏ ప్లేస్లో ఏంటి, ఏ సిచ్యువేషన్? అర్థం కాలేదండి. అంత క్లియర్గా అడిగాను. అడిగితే ఏమో వేరే థాట్స్ అంటారు. ఇంకా దాన్ని మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే లైఫ్లోంచి ఒక సిచ్యువేషన్ని తీసి ఇంకొక సిచ్యువేషన్నో, ఒక థింగ్ని తీసి ఇంకొక థింగ్నో, లేకపోతే ఒక సినిమాని తీసి ఇంకో సినిమాను రీప్లేస్ చేయాలంటే, ఒక పర్సన్ని తీసి ఇంకో పర్సన్ రీప్లేస్ చేయాలంటే ఎలా? లేదండి, లైఫే ఒక సిచ్యువేషన్. సార్ కదండి, నేను మేడం. చెడు తీసేసి మంచి మాట్లాడుకుంటే బెస్ట్. నేను అదే చెప్దాం అనుకుని లోపు నువ్వు మైక్ లాగేసుకున్నావు. బట్ ఓకే, మళ్ళీ అడగండి, చెప్తా పర్లే. అంతే అండి, సేమ్. ఈ క్వశ్చన్ ఏంటి? సేమ్ క్వశ్చన్, మీరు ఆన్సర్ ఎలా తెలుసు? క్వశ్చన్ ఏంటంటున్నా, నాకు గుర్తులేదు. ఈ క్వశ్చన్ తీసేసి వేరే ఏదైనా మంచి క్వశ్చన్ పెట్టాలని కోరుకుంటున్నాను. దానికి నాకు టైం కావాలి. సో చెప్పండి. మాదే ఉందండి మీ లైఫ్లో అంటే మళ్ళీ అడగని చెప్తా. వద్దండి, ప్రశ్నలు సమాధానాలు ఇప్పటితో సమాప్తం. పర్లేదు, చెప్పండి, చెప్తా. మీరు నేను మాట్లాడుకోవడానికి కాదు ఈ ప్రోగ్రామ్ పెట్టింది, మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి. మీరు బాగా మాట్లాడుతూ ఉంటామండి. ఒకసారి ఆయన కోసం చప్పట్లు కొట్టండి. మీరు మీ స్థానానికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ జీవన్ గారు, ఇప్పుడు మీరే మాట్లాడాలని మీకు తెలుసు. జై బాలయ్య. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇది థ్యాంక్ యూ మీట్ అని కూడా చెప్పచ్చు. అండ్ బికాస్ నేను మొన్న నైట్ ప్రీమియర్స్ అయినాయి మన సినిమా ఏఎంబి మాల్లో. చాలామంది థియేటర్ లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంటే యాక్చువల్గా 3 screens 2 screens వేశారు, అయినా కానీ సరిపోలేదు, అంత పబ్లిక్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ మొన్నటి దానికి నిన్న మళ్ళీ థియేటర్లో నేను చూశాను. ద డిఫరెన్స్ ఈస్, మొన్న 2 hours 40 minutes ఉన్న మూవీని మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు లేదు పబ్లిక్ ఇంకా చాలా బాగా చూపిద్దామని చెప్పి నిన్న పొద్దున ఒక 20 minutes ట్రిమ్ చేశారు కదా. 20 minutes ట్రిమ్ చేశారండి. అంటే ట్రిమ్ అంటే ఏం లేదు, సాంగ్స్ అలాంటివి కొంచెం తీసేశారు. నిన్న నేను చూసినప్పుడు 2 hours 15 minutes చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. ఒకసారి రివ్యూస్ పక్కకు పెట్టి ఒకసారి పర్సనల్గా వెళ్ళి చూడండి. డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, యాక్టర్స్ అందరం చాలా కష్టపడి
2 hours 15 minutes మిమ్మల్ని థియేటర్లో కూర్చోబెట్టాం, మంచి బోర్ కొట్టకుండా ఫుల్ నవ్వించడానికి మా వంతు ప్రయత్నం మేము చేసామండి. ఒకసారి చూడండి, ఈరోజు రేపు చాలామందికి హాలిడేస్ ఉన్నాయి అండ్ డిసెంబర్లో చాలా హాలిడేస్ ఉంటాయి అందరికి లైన్గా. ఒకసారి వెళ్ళి చూడండి, ఫ్యామిలీ తోటి బాగా ఎంజాయ్ చేయండి పిల్లలతోటి. అండ్ ఎస్, కసిరెడ్డి గారు చెప్పినట్టు నేను కసిరెడ్డి రెగ్యులర్గా ఒక 1 or 2 calls or 3 calls మాట్లాడుకుంటూ ఉంటాము. పాపం ఆయన ఎంత బిజీ ఉన్నా కానీ ఫోన్ చేస్తాడు, జీవన్ 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 అని చెప్పి, ఎందుకంటే ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి. సో ఇప్పుడు ఎక్కువ మాట్లాడ. సో చాలా అంటే ప్రతి అదే మరి నా గురించి పొగడాలి కదా. పొగుడుతాను. సో ఇక్కడ ఏంటంటే అండి, ఏదో విషయంలో స్టోరీ డిస్కషన్ కానీ లేకపోతే నెరేషన్లో కానీ ఒక ఐడియాస్ గురించి కానీ మేమిద్దరు రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. బట్ సిన్స్ 3 days నుంచి మేము ఓన్లీ టాక్స్ ఓన్లీ గుర్రం పాపిరెడ్డి. అంటే నేనేదో గొప్పగా ఉంది అని నేను చెప్పట్లేదండి. మీరు చూడండి, మీరు కూడా నచ్చితేనే చెప్పండి. నేనేదో చెప్పాను, జీవనన్న చెప్పాడు, వంశీ చెప్పారు, ఫరీ అబ్దుల్లా చెప్పారు, నరేష్ గారు చెప్పారు, మా బ్యూటిఫుల్ యాంకర్ గీత గారు చెప్పారు అని, సారీ. సో అని కాదు, ఒకసారి చూడండి మీరు. నేనైతే చాలా హ్యాపీ అండి. ఇంకా ఇంతకన్నా ఇంకేం మాట్లాడతాము, అంతే కదా. అంతే, ఇంకేమైనా మాట్లాడాలి లేదండి. ప్రొడ్యూసర్ గారి గురించి, డైరెక్టర్ గారి థ్యాంక్ యూ గురించి. సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. చెప్పమ్మా. జీవన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి. మీరు బాగా చేశారు. ఆయన చెక్ షర్ట్ లో, సారీ లైన్ షర్ట్ లో ఏదమ్మా? అది ఆయన ఆడ దట్ లాంగ్ గుయ్య యా కళింగ పోతురాజు. నువ్వు మనవరాలువా? కాదు, మనవడి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆవిడ. ఎక్కడ్రా పక్కన? ఒక నో చెప్పండి. చూసారా ఎవరు? ఫరియా దారా. ఆయన హృదయం చాలా పెద్దది అన్నారు మీరు. అందుకు ఓకే, జోక్స్ ఏ పార్ట్. అందరూ సినిమాని ఆదరించాలని చాలా కోరుకుంటున్నాను. బికాస్ ఎస్పెషల్లీ మా అందరి గురించి కాదండి, ఒక డైరెక్టర్ ఉంటే ఇంకో 10 సినిమాలు వస్తాయి అండ్ 24 క్రాఫ్ట్స్ బిజీగా ఉంటుంది. అందరం హ్యాపీగా ఉంటాం, 24 క్రాఫ్ట్స్ బిజీగా ఉంటాయి. సో నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే అండి. నా ప్లేట్లో ఒక 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో ఐ హోప్ అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 4 ఏళ్ళు 4 ఉంగరాలతో లోపలికి వెళ్తున్నాయంటే వాళ్ళే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా గుర్రం పాపిరెడ్డి డైరెక్టర్ మురళీ మనోహర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి థ్యాంక్స్. అండ్ సినిమా చూసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మేము మార్నింగ్ మెల్లగా స్టార్ట్ అయిందండి. అవతార్ వల్ల మేము ఇట్ వాజ్ అ కాన్షియస్ డిసిషన్. మెల్లగా మధ్యాహ్నం నుంచి పూజ చేస్తామని. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ షో నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయిందండి. ఈవినింగ్ షోస్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ ఉందండి, విచ్ ఇస్ అ బిగ్ థింగ్ ఫర్ ఎ స్మాల్ మూవీ అండి. అదే వర్డ్ ఆఫ్ మౌత్, అదే సపోర్టు మీడియా నుంచి మాకు వస్తుందని ఇవాళ రేపు ఫుల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అండ్ నిన్న మీడియా షో చేస్తాము అండ్ థ్యాంక్స్ ఎ లాట్ మీడియా ఫర్ ద పాజిటివ్ రివ్యూస్. ఎందుకంటే మీ అందరికి మూవీ నచ్చిందని పర్సనల్గా చాలామంది కాల్ చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. దేవుడా. సో ఇదొక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. దానికి హెల్ప్ చేసిన పూర్ణ కానీ నిరంజన్ కానీ హౌ ద స్టోరీస్ బాన్, దానికి సపోర్ట్ ఇచ్చిన సంధ్య మ్యామ్కి, బాబీకి అండ్ దాన్ని తీసుకెళ్ళి